డియర్ పేరెంట్స్, ఈరోజు డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 4 చేత భాగింపబడడానికి సూత్రం ఏంటి? ఒక నెంబర్ని 4 భాగించాలంటే సూత్రం ఏంటి అది చెప్తానండి. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద లాస్ట్ 2 digits నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఆర్ లాస్ట్ 2 digits ఆర్ జీరోస్. ఒకసారి రాస్తున్నాను చూడండి. ఏ నెంబర్ is divisible, a number is divisible by 4 if the last 2 digits number is divisible by 4 or the last 2 digits are zeros. ఒక సంఖ్యని 4 భాగించాలంటే ఆ సంఖ్యలోని చివరి 2 అంకెల సంఖ్యను తీసుకోండి, దాన్ని 4 భాగించాలి. లేదా ఆ సంఖ్యలో చివరి 2 అంకెలు సున్నాలు ఉండాలి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఉదాహరణకి 6248 దీన్ని 4 భాగిస్తుందా లేదా అంటే చివరి 2 స్థానాల్లో ఉన్నటువంటి అంకెని తీసుకోండి. 48ని 4 భాగిస్తుందా లేదా? 4 1s are 4, 8 దించుకోండి. 4 2s are 8. 48ని 4 భాగిస్తుంది. Therefore 6248 is divisible by 4. ఈ నెంబర్ని 4 భాగిస్తుంది. 75,497 దీన్ని 4 భాగిస్తుందా లేదా అంటే ఏం చేస్తాం? చివరి 2 అంకెల సంఖ్యను తీసుకుంటాం. 97ని 4 భాగిస్తుందా లేదా? 4 2s are 8, 1 7, 4 4s are 16, 1 రిమైండర్. చివరి 2 అంకెల సంఖ్యను 4 భాగించడం లేదు కాబట్టి ఈ సంఖ్యను 4 భాగించదు. 75,497 ఈజ్ నాట్ డివిజిబుల్ by 4. Okay. 6400 దీన్ని 4 భాగిస్తుందా లేదా అంటే చివరి 2 స్థానాల్లో చూసుకోండి. లాస్ట్ 2 digits జీరోస్ ఉన్నాయి కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. దిస్ నెంబర్ is divisible by 4. 4కి సూత్రం మళ్ళీ చెప్తున్నాను. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద లాస్ట్ 2 digits నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. ఒక సంఖ్యను 4 భాగిస్తుందా లేదా అంటే చివరి 2 అంకెల ద్వారా ఏర్పడినటువంటి సంఖ్యని 4 భాగించాలి. చివరి 2 అంకెల ద్వారా ఏర్పడిన సంఖ్యను 4 భాగించడం లేదంటే ఈ సంఖ్యను కూడా 4 భాగించదు. లేదా చివరిలో ఏముండాలి? లాస్ట్ 2 digitsలోని జీరోలు ఉండాలి. అప్పుడు ఆ సంఖ్యను 4 భాగిస్తుంది. భాజనీయత సూత్రాలు డివిజిబిలిటీ రూల్స్ 2కి 3కి 4కి 5కి 6కి 8కి 9కి 10కి 11కి ఉన్నాయి. 7కి ఒక్కదానికి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో లేదు. ఇవన్నీ కంఠస్థం 5th క్లాస్లో ఉంటాయి, 6th క్లాస్లో కూడా ఉంటాయి. 2కి ఉందనుకోండి, నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఇఫ్ ద యూనిట్స్ డిజిట్ ఈజ్ 0 2 4 6 or 8. ఒకట్ల స్థానంలో అంకె 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఆ సంఖ్యని 2 భాగిస్తుంది. అలాగే 3 ఉందనుకోండి,
ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 ఇఫ్ ది సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. 3 భాగించాలంటే ఆ సంఖ్యలో ఉన్నటువంటి అంకెలన్నీ కలిపేయాలి. ఆ వచ్చినటువంటి నెంబర్ని 3 భాగించాలి. 4కి ఏంటి ఇప్పుడే చెప్పాను కదా, ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఇఫ్ ద లాస్ట్ 2 డిజిట్స్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 ఆర్ లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ జీరోస్. 4 భాగించాలంటే ఆ సంఖ్యలోని చివరి 2 అంకెల స్థానంలో ఉన్నటువంటి అంకెని 4 భాగించాలి, లేదా ఆ చివరి 2 స్థానాల్లో సున్నాలైనా ఉండాలి. రాకపోవడం తప్పు కాదు, నేర్చుకోకపోవడం తప్పు. పిల్లలకి రాకపోవడంలో తప్పేం లేదు. సమ్మర్లో నేర్పండి. కనీసం రోజుకి పొద్దున 1 గంట, సాయంకాలం 1 గంట చక్కగా నేర్పండి. మీరు నేర్చుకున్న లేదో కామెంట్లో పెట్టండి. మీకు అర్థమైందో లేదో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇప్పుడు హోంవర్క్ ఇస్తాను. ఆ హోంవర్క్ కనీసం ఒక్క లెక్కైనా చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. హోంవర్క్ బోర్డు మీద రాస్తున్నాను, చూసుకోండి. హోంవర్క్ ఒక 5 లెక్కలు ఇస్తాను. జస్ట్ మీరు చేయాల్సిన పని అంటే, ఒకవేళ భాగిస్తుంది అనుకోండి, మీరు మొత్తం అంతా చేసి చక్కగా నీట్గా పెట్టినా సరే ఓకే, లేదా అంత మేము చేయలేము అనుకుంటే భాగిస్తే ఎస్ అని పెట్టండి, భాగించకపోతే నో అని పెట్టండి. విచ్ ఆర్ డివిజిబుల్ బై 4. విచ్ ఆర్ డివిజిబుల్ బై 4. ఏవి 4 చేత భాగించబడతాయి? ఒకటో లెక్క 63,428. రెండో లెక్క 7,82,916. మూడో లెక్క 63,563,500. నాలుగో లెక్క 82,63,155. ఐదో లెక్క 864. వీటిలో ఏ నెంబర్లు 4 చేత భాగించబడతాయి, ఏ నెంబర్లు 4 చేత భాగించబడవు? 4 చేత భాగించబడుతుంది అనుకోండి, ఎస్ అని పెట్టండి, 1 ఎస్. ఒకవేళ ఇది కూడా భాగించబడుతుంది అనుకోండి, 2 ఎస్. భాగించబడలేదు అనుకోండి, 2 నో. ఆ టైప్లో పెట్టండి. ఓకే, అభి అమ్మ.